నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను వ్లాగ్స్. ఈ వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసేసింటారుగా. మేమైతే మా ఫ్రెండ్స్ అందరం ఒకటే బయటికి వెళ్ళామన్నమాట. మా ఫ్రెండ్ బర్త్డేకి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం తిన్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే, అదంతా ఈ వీడియోలో చూపించేస్తాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మా ఫ్రెండ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారండి. అదిగో ఆ కర్పూరం వెలిగించే అమ్మాయి లాస్య. అండ్ ప్రసాదం తీసుకుంటుంది తనే శ్రీవల్లి. సాంగ్ కి తగ్గట్టే చాలా సైలెంట్. అండ్ ఫైనలీ ఇక్కడ కొబ్బరికాయ పట్టుకుంది తనే కల్పన. గుడి బయటే ఉన్న షాప్ లో టెంకాయ తీసుకొని గుళ్ళో అయితే టెంకాయ కొట్టేశాం. కొబ్బరికాయ కొట్టగానే కొంచెం కుళ్ళిపోయి ఉండింది. బర్త్డే పాప అయితే కొంచెం ఫీల్ అయ్యింది అనమాట. మనం మోటివేట్ చేసాం ఏంటంటే 2024 లో ఈ కొబ్బరికాయతో పాటు నీ సమస్యలు కూడా అన్ని తీరిపోతాయి అని. సో మళ్ళీ ఆ షాప్ కి వెళ్ళి ఇంకో కొబ్బరికాయ తీసుకొని అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కొట్టినప్పుడు ఆ టెంకాయ నీళ్లు చాలా తీయగా ఉన్నాయి. 2025 కూడా ఇలాగే స్టార్ట్ అవ్వాలి, ఇట్లాగే ఉండాలి అని చెప్పి అనుకున్నాం. ఇంకా వాళ్ళేమో అక్కడ పూజలు చేస్తూ బిజీ అయిపోయారు. నేనైతే గుడిని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాను. గుడి మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. నేనైతే ఫస్ట్ టైం ఈ గుడికి వచ్చాను. ఇంతకుముందు 2 times గూడలకి వచ్చాను కానీ గుడి లోపలికి అయితే రాలేదంటే క్లోజ్ చేసింది, అందుకే రాలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చేదాన్ని. ఇక్కడ శిల్పాలు, నేచరు చుట్టూ చాలా బాగున్నాయి. నెల్లూరు డిస్టిక్ వాళ్ళు, తిరుపతి డిస్టిక్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన గుడి, అంత పెద్దగా ఉంది. నేనైతే అసలు అనుకోలేదు ఇంత పెద్ద గుడి అని చెప్పేసి. చాలా పురాతన గుడి లాగా ఉంది. ఈ గుడి ఎక్కడో కాదండి, విద్యానగర్ దాటి వస్తే గోడల దగ్గర ఉంటుంది, కొండ కింద. నేను చెప్పడం ఎందుకు, ఇంకా మీరే చూసేయండి. ఉయ్యాల సేవ కూడా చాలా బాగుంది. మన వాళ్ళు ఇంకా ఉయ్యాల సేవ చేసేసారు. అందరూ సేవ చేసేసినాక పూజారి గారు వచ్చి చెప్పారు, అలా కాదు, స్వామివారి పాదాల దగ్గర మన తల పెట్టి మొక్కుకొని ఆ తర్వాత ఉయ్యాల సేవ చేయాలని చెప్పి. నెక్స్ట్ అయితే గోడల కొండ మీదకైతే వెళ్ళిపోయాం. నడిచి వెళ్ళే టైం లేదు, అందుకే వెహికల్లోనే వెళ్ళిపోయాం అన్నమాట పైకి. లొకేషన్ అయితే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నమాట. మీకు ఈ విషయం తెలుసా, వెంకటేశ్వర స్వామి ఫస్ట్ అడుగు పెట్టింది ఇక్కడే అంట. అప్పుడు ఇక్కడ కొండగా ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి తిరుపతిలో అడుగు పెట్టారంట. ఆ అడుగు గుర్తు కూడా అలాగే ఉంది. పాదం చుట్టూ దీపాలు వెలిగిస్తారంట ఫెస్టివల్స్ అప్పుడు. ఈ మర్రి చెట్టు అయితే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నట్టుంది, చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయి ఉండింది. సో ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. లొకేషన్ సూపర్ ఉంది పైన నుంచి. చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ కోసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని బయలుదేరాం అక్కడి నుంచి. ఇది భలే ఉందిరా, నువ్వు మాత్రం నేను తీస్తా. బాయ్, నేనే నువ్వే బాయ్. తెలుసురే. ఎన్ని ఉంటారా స్టెప్స్? నెక్స్ట్ A5కి వెళ్ళి అక్కడ మా బర్త్డే పాపతో కేక్ అయితే కట్ చేపించేసాం. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. బయట కేక్ కట్ చేసి రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. లొకేషన్ అయితే సూపర్ ఉంది, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి.
అక్కడ మిర్రర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడ 4 స్నాప్లు 2 వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాము. వచ్చి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. సరే. నెక్స్ట్ అక్కడ తినేసి షార్క్ అయితే స్టార్ట్ అయిపోయాము. దారిలో వెళ్తూ ఉంటే ఈ సూలూరుపేటలో బ్రిడ్జ్ దగ్గర పక్షులు అయితే చాలా బాగున్నాయి. ఏంటా అని చూస్తే ఫ్లెమింగోస్. వాటిని ఫస్ట్ టైం నేను చూడడము. అవైతే చాలా పెద్దగా ఉన్నాయి దగ్గర నుంచి. నెక్స్ట్ షార్క్ అయితే వచ్చేసాం. కార్ పార్కింగ్ లో పార్క్ చేసి లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. లొకేషన్ అయితే సూపర్ ఉంది. మొత్తం గ్రీనరీ, టెంకాయ చెట్లు, ఇంకా చాలా రకాల పూల చెట్లు, ఫ్రూట్స్ ఏవో ఉన్నాయి. గైస్ మై చూడండి మై ఇక్కడ కనిపించేది ఫస్ట్ గేట్. మొత్తం 3 గేట్స్ ఉంటాయి. ఫస్ట్ గేట్ వరకే స్ట్రేంజర్స్ కి ఎలా ఉంది. సెకండ్ గేట్ కి అయితే ఎవరికి ఎలా ఉందంటే కాలేజ్ నుంచి పర్మిషన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. కార్ రూఫ్ ఓపెన్ చేసి నేను మా ఫ్రెండ్ అయితే పైకి ఎక్కాము. భలే ఉన్నింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం. బై. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.